నేను ఏ ఒక్క సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని కాదు, రాష్ట్రంలో సబ్బండ వర్ణాలకు నాయకుడిని. వేదిక ఏదైనా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఇది. అప్పుడైనా ఇప్పుడైనా ఆయన ఇదే మాటను ఉటంకిస్తున్నారు. కానీ పొలిటికల్ పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. కాపు నేతలంతా పవనే తమ నాయకుడని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా వైసీపీ నుండి జనసేనలోకి నడుస్తోన్న వలసల పరంపర అదే సూచిస్తోంది. గంపగుత్తగా వర్గ నేతలు ఫ్యాన్ పార్టీని వదిలేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఫ్యాన్ కు షాకిస్తున్న ముఖ్య నేతలు, జనసేన వైపు చూస్తున్న వైసీపీ కాపు నేతలు. మొన్న దొరబాబు, నిన్న కిలారు, ఇప్పుడు ఉదయభాను. వలస నేతల జాబితాలో తర్వాత ఎవరు? ఇటీవల ఎన్నికల్లో ఘోర ఓటమితో కుదేలైన వైసీపీకి కీలక నేతలుగా భావించిన వారంతా వరుసగా షాకులిస్తున్నారు. 151 అసెంబ్లీ స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిన ఆ పార్టీ గ్రాఫ్ ను చూసి పెద్ద నేతలు అనుకున్న వారు సైతం భయపడుతున్నారు. భవిష్యత్తును వెతుకుంటూ అధికార కూటమి వైపు వెళ్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు పదవులతో సహా పార్టీకి కూడా రాజీనామా చేసేశారు. చాలా మంది పార్టీతో అంటి ముట్టనట్టుగా ఉంటున్నారు. ఇప్పుడు తాజా మాజీలు కూడా ఇక పార్టీలో ఉండలేమంటున్నారు. వలసల ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పాలని ఫిక్స్ అయిపోయారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారి మనోభావాలను కూడా తెలుసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే పవన్ తో సమావేశమైన ఉదయభాను భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆయన ఈ నెల 22న జనసేన పార్టీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. జగ్గయ్యపేటలో కాంగ్రెస్, వైసీపీ పార్టీల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సామినేని ఉదయభాను ఇటీవల ఓటమితో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. తనతో పాటు మరికొందరు నేతలు కూడా జనసేనలో చేరుతారని సామినేని చెప్పడం విశేషం. ఉదయభాను చేరికతో కృష్ణా జిల్లాలో పార్టీ బలం మరింత పెరుగుతుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. మరి ఆత్మాభిమానం చంపుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయలేక, మరి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కూడా మా నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషుల యొక్క సమక్షంలో వారికి కూడా తెలియజేసి మరి పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలనుకున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలందరూ కూడా అంగీకారం తెలిపారు. కాబట్టి తప్పకుండా ఆ కూటమిలో ప్రయాణం చేయడం కోసం నేను కూడా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి 22వ తారీఖున జనసేన పార్టీ చేరడానికి నిర్ణయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. పవన్ అవునన్నా కాదన్నా ఆయన్ను కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుంటోంది. ఆయన్నే తమ భవిష్యత్ నాయకుడిగా భావిస్తోంది. లెక్కన అధికార కూటమిలో అయినా విపక్షంలో అయినా కాపు నేతలంతా పవన్ నేతృత్వంలోని జనసేనపై భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఫ్యూచర్ అంధకారంగా కనిపిస్తున్న విపక్ష కాపు నేతలు పవన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు బై చెప్పేగా మరికొందరు కండువా మార్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళంతా జనసేనలో చేరేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే చర్చలు పూర్తి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉదయభాను మాత్రమే కాదు, ఈ లిస్టులో చాలా మంది కాపు నేతలు కనిపిస్తున్నారు. మరికొందరు నాయకులు కూడా జనసేన కండువా కప్పుకుంటారంటూ ఉదయభాను చేసిన కామెంట్సే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. మాజీ ఎమ్మెల్యే సామినేని బంధువు త్రిమూర్తులు కూడా వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. చాలా కాలంగా వైసీపీతో అంటిముట్టనట్టుగా ఉంటున్న ఆయన ఇటీవల అధినేత జగన్ టూర్లోనూ కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఉదయభానుతో పాటే త్రిమూర్తులు కూడా జనసేన తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న దొరబాబు ఫలితాల వరకు సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత అధికార కూటమికి చేరువయ్యారు. కాపు నేతగా ఉన్న దొరబాబు సైతం జనసేన వైపే మొగ్గు చూపడం ఇక్కడ సామాజిక కోణంలో రాజకీయంగా ఆలోచించదగ్గ విషయం. వైసీపీలో కొనసాగలేనంటూ ఇటీవల రాజీనామా ప్రకటించిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య కూడా జనసేన కండువా వేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రాజీనామా సమయంలో అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసిన కిలారు పవన్ నాయకత్వంపై భరోసాతో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీలో మరికొందరు కీలక కాపు నేతలు కూడా సైలెంట్ గా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా ఇప్పుడు మౌనం వహించారు. తమలో ప్రజారాజ్యంలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆయన పవన్ తో కలిసి నడిచే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోదావరి జిల్లాలో మరో కీలక నేత గ్రంథి శ్రీనివాస్ సైతం గప్చుప్ అయిపోయారు. ఆయన కూడా పార్టీ మారుతారా అనే చర్చ ఊపందుకుంది. మన వైసీపీలో కాపు నేతలు రేపుతోన్న కాక చల్లారుతుందా లేక మరింత రాజుకుంటుందా అన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.